కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుత ర్యాలీగా బయలుదేరిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడి ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. దేశ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామకాలలో జరుగుతున్న అవకతవకలపై ప్రధానమంత్రి పార్లమెంట్లో చర్చించాలని కోరితే స్పీకర్ తిరస్కరించడం దారుణమని రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పిసిసి ప్రధాన కార్యదర్శులు ఆకుల భాగ్యలక్ష్మి, తాళ్ళూరి విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కాలరాస్తూ ప్రతిపక్ష నాయకుడిపై భౌతిక దాడికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు, యువత భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం కోరేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని, ఎంపీ ప్రియాంక గాంధీని అమానుషంగా అరెస్టు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన అసహన వైఖరిని చాటుకుందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వలన ఎంతమంది విద్యార్థులకు నష్టం జరిగిందో కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని నిలదీశారు. నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుని రావడం దారుణమన్నారు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ఆయనపై చర్యలు తీసుకునే వరకు విద్యార్థులు నిర్వహించే ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలబడుతుందన్నారు. ప్రజల రక్షణ కంటే భక్షణకే పాలకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. మా గోడు వినండి అంటూ యువత నిరసన తెలియజేస్తుంటే వారిపైకి తూటాలు ఎక్కుపెట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దేశ భవిష్యత్తుగా ఉండాల్సిన యువత నేడు రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు. అనంతరం అక్కడ నుంచి గణేష్ చౌక్ మీదుగా జాంపేట మహాత్మా గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, తాడి సూర్యబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, కిషోర్ కుమార్ జైన్, సాకా పుల్లారావు, సింధియా రాణి, ఎర్ర రామకృష్ణ, జయలలిత, తాడేపల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్నగాక మొన్నటి రోజున దేశ రాజధానిలో దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, వారి తల్లిదండ్రులు దేశ రాజధానికి విచ్చేసి వారి యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా ఎదురైనటువంటి విద్యార్థులను చూసి ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వణికి వారిపైన బలప్రయోగం చేసి ఈ ఉద్యమాన్ని ఏ రకంగా అయినా సరే అణిచివేయాలనే ఆలోచనతో, దానికి ఉదాహరణ అక్కడ ఒక పెద్ద ట్రక్కుతో రాళ్లను నింపి పక్కన పెట్టడం జరిగింది. అది ఎవరు పెడతారండి? విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. పైగా వాళ్ళ మనస్తత్వమో క్రూరత్వంగా కానీ దాడిగా ఆలోచనతో కానీ నిండి ఉండదు. అలాగే మీరు ఆ విజువల్స్లో చూస్తూ ఉంటే ఎక్కడైనా రెచ్చిపోతే విద్యార్థులు రాళ్ళు పోలీసుల మీద వేస్తారు, కానీ అక్కడ పోలీసులే రాళ్ళు విద్యార్థుల మీద విసురుతున్నటువంటి కొన్ని విజువల్స్ మనం చూడొచ్చు. ఇంత దుర్మార్గంగా ఆలోచనతో ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో విద్యార్థుల యొక్క ఉద్యమం సక్సెస్ అయింది, 100% సక్సెస్ అయింది. కానీ ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని ఆ పదవి నుంచి తొలగించాలనే వారి యొక్క ముఖ్య డిమాండ్. నిజంగా చెప్పాలంటే నేను గతంలో కూడా చెప్పా, గౌరవం ఆయా శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ వారే తప్పుకునేవారు. అటువంటిది ఇవాళ తప్పు దొరికినా దానిపైన విచారణ చేయకుండా తూతూ మంత్రంగా అంతా నడిపిస్తూ అందులో ముద్దాయి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని పదవి నుంచి తొలగించకుండా ఆయన ఇంకా వెనకేసి వస్తూ
విద్యార్థుల ఉద్యమాన్ని రెచ్చగొడుతూ విద్యార్థులను ఇంతకంటే ముఖ్యమైన విషయం చర్చించడానికి ఇంకేమైనా ఉందా ఆలోచన చేయండి. ఈ దేశ భవిష్యత్తును కాపాడేటువంటి యువత ఇబ్బందుల్లో ఉంది. వారు ఉద్యమం చేస్తున్నారు, దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు అంటే వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా, దానిపైన చర్చించాల్సిన అవసరం ఉంది కదా. అట్లా కాకుండా చర్చను తిరస్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు, అలాగే మా ప్రియాంక గాంధీ గారు, ఇతర వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ కూడా నిన్నటి రోజున ప్రధాని మోడీ భవనానికి సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరంలో వారు తమ యొక్క నిరసన తెలియజేయడానికి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలో మా రాహుల్ గాంధీ గారిని క్రూరంగా ఈడ్చుకుంటూ, మా ప్రియాంక గాంధీ గారిని, అలాగే ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా క్రూరంగా ఈడ్చుకు వెళ్ళి వేలలో పడేసి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కు పోరాటం, ప్రజల యొక్క హక్కు నిరసన, అనేక ఉద్యమాలను నిర్మిస్తేనే ఈనాటి ఈ స్వతంత్రం అంది. ఈ భారతదేశ స్వతంత్రానికి ఎంతమంది తమ నిరసనను వెలగట్టారు, ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు. నిన్నటి రోజున ఒక చిన్న అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది. తీవ్రంగా ఖండిస్తూ మా రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ యువత కోసం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి తప్పుడు విధానాలను బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్నారనే నెపంతో ఆయన్ని కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని, ఉద్యమాలకు దూరంగా చేయాలని ఈ బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ మా రాహుల్ గాంధీ గారు మాట తప్పని మడమ తిప్పని వెనకడుగు అయిన వ్యక్తి, యువతకు స్ఫూర్తి రాహుల్ గాంధీ. ఈ ఉద్యమంలో యువతకు వెన్నంటి ముందుకు నడిపించే ఆలోచన శక్తి భగవంతుడు ఆయనకి ఇవ్వాలని, ఆయన ఈ రకంగా ముందుకెళ్ళి యువతకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తారని, మా రాహుల్ గాంధీ పైన జరిగినటువంటి ఈ అమానుష అరెస్టును మేమందరం కూడా నిరసిస్తూ బీజేపీ ప్రభుత్వం యొక్క విధ్వంసన, భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకి రక్షణ ఇచ్చే ప్రభుత్వమా లేదా భక్షించే ప్రభుత్వమా? ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం భక్షించే ప్రభుత్వమే. ఇంత ఘాటుగా చెప్పవలసిన అవసరానికి బీజేపీ ప్రభుత్వం ప్రవర్తనకి దానికి కారణం. ఉగ్రవాదులు, తీవ్రవాదులు దేశంలో చొరబడి అమాయకులని, సామాన్యులని మట్టుపెట్టి వారిని ఏమైనా హింసకి పాలు పెడితే వారిని మట్టు పెట్టడానికి సర్జికల్ స్ట్రైక్, ఎవరి మీద? ఉగ్రవాదుల మీద, తీవ్రవాదుల మీద చేసేది సర్జికల్ స్ట్రైక్. అటువంటిది పార్లమెంట్ సాక్షిగా యువకులు శాంతియుక్తంగా నిరసన తెలుపుతూ ఉంటే మా గోడు వినండి. పార్లమెంట్ సెక్షన్, వర్షాకాలపు సెక్షన్ మొదలెట్టారు కదా, ప్రైమ్ మినిస్టర్ గారిని మేము అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వట్లేదు, మా మాట వినట్లేదు. పార్లమెంట్లో కనీసం మా మాట, మా బాధని మీరు అక్కడ ప్రస్తావించి ఈ విద్యారంగంలో, విద్యా సంస్థలో ప్రక్షాళన తీసుకొస్తారన్న ఒక శాంతి భావంతో యువకులు, యువతులు వాళ్ళందరూ కూడా నిరసన తెలపడానికి శాంతియుక్తంగా వస్తే వారి మీద తూటాలు ఎత్తిపెట్టిందంటే ఈ ప్రభుత్వము ఇది రక్షించే ప్రభుత్వమా, భక్షించే ప్రభుత్వమా? బేటీ పడావ్, బేటీ బచావ్ హెడ్లైన్ స్లోగాన్, మంచి కొటేషన్స్కి వాస్తవానికి వస్తే ఈ నిరసనలో ఆడపిల్లలు వచ్చి నిరసన చేస్తుంటే వాళ్ళ దగ్గర ఎంత అసభ్యకరంగా వికృత చేష్టలు మన వ్యవస్థ సభ్యులు నడుచుకున్నారని అంటే ఇది పోలీసులకు తప్పని నేను అనను. కానీ ఒక ఆడపిల్లల మీద నీటి ఫిరంగి కొట్టి ఫోటోలు తీసి, వీడియోలు తీసి, భయభ్రాంతులు చేసి నిరసనించి వైదొలిగే విధంగా ఆడపిల్లలు బట్టలను చింపి వాళ్ళు భయభ్రాంతులు చేసే వికృత చేష్టలు చేశారని అంటే ఇది భక్షించే ప్రభుత్వమా, రక్షించే ప్రభుత్వమా? సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు నిరసన తెలియజేస్తుంటే
అతన్ని పోలీసులు వచ్చి విచక్షణ రహితంగా అక్కడ ఉన్న వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి అతన్ని కాళ్ళు చేతులు పట్టుకుని లాక్కెళ్ళి బస్సులో పాడేయటం. అలాగే ప్రియాంక గాంధీ ఆవిడ ఒక పార్లమెంట్ మెంబరు, ఒక లేడీ అయినా కూడా ఆలోచించకుండా నేను బస్సులో చూస్తుంటే ఒక జంటి కానిస్టేబుల్ ఆవిడని జబ్బ పట్టుకుని లోపలికి తోస్తున్నాడు. అసలు మరి లేడీస్ని లేడీ కానిస్టేబుల్ తప్ప జంటి కానిస్టేబుల్ ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు చట్ట ప్రకారం. అదేం లేకుండా అంత రాజీవ్ గాంధీ కూతురు ఆవిడ, అటువంటి ఆమెని ఇలాగ ఒక జెంట్ కానిస్టేబుల్ జబ్బ పట్టుకుని లోపలికి లాగేస్తాడు బస్సు. ఈ రకంగా దుర్మార్గమైనటువంటి విధానంగా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రవర్తించడం అన్నది మరి నిన్న టీవీల్లో దేశవ్యాప్తంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి కొంతమంది యువకులు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి విద్యా విధానానికి వ్యతిరేకంగా యాజిటేషన్ చేస్తే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు, గ్యాస్ ప్రయోగించారు, అలాగే తోటాలతో వాళ్ళని పేల్చడం జరిగింది. అనేక రకాలుగా వాళ్ళు హింసించి అనేక మంది గాయపడి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళు అడిగింది ఏం లేదు, మీరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెట్టారు, దాని ద్వారా మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, అవి చాలా కరెక్ట్గా యాక్చువల్ పంక్చువాలిటీగా కరెక్ట్గా జరుగుతాయని చెప్పి విద్యార్థులందరినీ మోసం చేస్తారు. దానికి మీరు సమాధానం చెప్పండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు దానికి అనర్హుడు కాబట్టి ఆయన్ని రాజీనామా చేయమని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో 152 సార్లు పేపర్స్ లీకేజ్, అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేసిన పేపర్లు, అంటే చిన్న టెస్టులు కాదు, ఏపీఎస్సీ లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలాంటివి కాదు, మెయిన్ నీట్, జేఈ, సిబిఎస్ఈ ఇటువంటి పెద్ద ఆల్ ఇండియా లెవెల్లో జరిగే టెస్టులో 152 సార్లు పేపర్స్ లీకేజ్ అయినాయి. అంటే ఇది చాలా దారుణం అనమాట అండి. ఎందుకంటే పూర్వం మనం చూసేవాళ్ళం, నేరో సంజీవ్ రెడ్డి గారు, మాకు అర్థం కాదు. 152 సార్లు పేపర్ లీకేజ్ అయితే నేను ఇంకా పదవదలను పదవి పట్టుకు ఎడుతున్నాడంటే ఇతను ఎటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది. ఇవాళ భారతదేశంలో అన్ని వ్యవస్థలు కూడా ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి సిబిఐ, ఈడీ, సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఆఖరికి విద్యా వ్యవస్థ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అంటే ఇవన్నీ కూడా వీళ్ళకి కావాల్సిన మనుషుల్ని పెట్టుకుని ఈ భారతదేశాన్ని ఒక నియంతృత్వంగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం, ఇష్టం వచ్చిన వాళ్ళు తీసేయడం, రకరకాలుగా రన్. మరి దీనిని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో డిస్కషన్ పెట్టండి అని చెప్పి రాహుల్ గాంధీ అడిగితే ప్రతిపక్ష నాయకుడు, అలాగా ఉన్న ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా అడిగితే కనీసం డిస్కషన్ కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒప్పుకోలేదు. అటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఉండడం అనేది మరి భారతీయులు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకంటే ఈవేళ ఈ పేపర్ల లీకేజ్ వల్ల భారతదేశంలో 7.5 కోట్ల మంది విద్యార్థులు ఎఫెక్ట్ అయ్యారు. మనకు ఒక పిల్లడు ఉంటే ఆయన ఐఏఎస్ ఐపీఎస్ చేయలేని మనం ఎంతో తంటాలు పడతాం. ఢిల్లీ కోచింగ్ సెంటర్ లేకపోతే ఎక్కడికో పంపించి లక్షలు ఖర్చు పెట్టి వాడికి ట్రైనింగ్ ఇప్పిద్దాం, లక్షలు ఖర్చు అవుతాయి. అలాగే 7.5 కోట్ల మంది పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా లక్షలు ఖర్చు పెట్టి ఎంతో నష్టపోయారు. కనీసం అది కూడా ఆలోచించే జ్ఞానం నరేంద్ర మోడీకి లేదు.